ఇంకా ఇంకా ఎక్కువ రోజులు ఇట్లా అబద్ధాల మీద నడుపుతానని చెప్పి అనుకోకండి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏందో వాటిని ఎట్లా ఇస్తారో ఎట్లా నెరవేరుస్తారో, ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్లు పెట్టమన్నారు. మేము ఇవ్వదలుచుకున్న పథకాలు ఏది అప్లికేషన్ లేకుండా నేరుగా ఇచ్చినాం, పెట్టమన్నారు. ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, సార్ అన్ని అడిగిరు కానీ మమ్మల్ని బ్యాంక్ అకౌంట్ అడగలేదు ఏంది? దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఏమని ఇవ్వాలి ఎక్కడ? మరి మా బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు, మాకు ఎన్లేస్తారు పైసలు అడుగుతున్నారు రైతులు. తెలుగుదేశం కార్డు ఉంటే పథకం వస్తుందన్నారు, తెలుగుదేశం కార్డులు లేని వాళ్ళకి ఇస్తామన్నారు. వాళ్ళ సంగతి ఏంటంటే చెప్తలేరు, ఎన్నడూ ఇస్తారో చెప్తలేరు. మరి దాంట్లో అడగవచ్చు కదా, తెలుగుదేశం కార్డు ఉందా లేదా, లేకుంటే లేదని ట్రిక్ పెట్టి ఉంటే ఉందని ట్రిక్ పెట్టి అని అడగవచ్చు కదా. అది అడగలే. బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాయితే నువ్వు కాలం పెట్టలే. ఉద్యమకారులకు హామీ ఇచ్చిన్నాడు, ఎఫ్ఐఆర్లో మీ పేరు ఉండాలని అడగలి, చెప్పలే. దాంట్లో ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న వాళ్ళకే ఇస్తాం, జైలు ఊరలకే ఇస్తాం అని చెప్పలే. అందరినీ మోసం చేద్దామనుకున్నారా? మాట్లాడుకుంటున్నారు, ప్రజలందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. విద్యుత్ విషయంలో మొదలైంది అప్పుడే అని చెప్పి, కాంగ్రెస్ వచ్చింది కరెంటు కథ మొదలైంది అని మాట్లాడుకుంటున్నారు ప్రజలు. కేసీఆర్ లేని లోటు ఏందో కూడా అప్పుడే చూస్తూనే ఉన్నారు ప్రజలు. అందుకే బట్టిగా అబద్ధాలు మానండి, అసలు విషయంపై దృష్టి పెట్టండి. ఏం చేయగలుగుతారో, ఎంత చేస్తారో. కేసీఆర్ చేసిన దాంట్లో 5% చేస్తారా, 10% చేస్తారా, నిలబెడతారా? కేసీఆర్ ఇచ్చినవన్నీ చేత కాకుంటే చేత పెట్టలేదని చెప్పండి. మాత్రం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. ఏడాది చదువుకుంటే పరీక్షలో పోయి కూర్చున్నట్టుగా కూర్చున్నారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సలహా ఇస్తా ఉన్నాను.